అందరికీ నమస్కారం. నిర్మలా భక్తి సాగరం ఛానల్‌కు స్వాగతం. రాఖీ పండుగ ఎలా మొదలైంది? మొదట రాఖీ దేనితో కట్టారు? ఎవరు కట్టారో తెలుసా? రాఖీ పండుగ వస్తుందంటే చాలు, ఎక్కడ చూసినా రకరకాల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ షాపులో చూసినా అందమైన రాఖీలు కనిపిస్తాయి. స్వస్తిక్ గుర్తు రాఖీలు, పూసలు, రంగురాళ్ళు, బొమ్మలతో ఉండే అనేక రాఖీలు ఇప్పుడు మార్కెట్‌లో ఉంటున్నాయి. అయితే తొలి రాఖీ దేనితో కట్టారో తెలుసా? చీర కొంగుతో కట్టారు. అప్పటినుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. పూర్వంలో రాఖీ అంటే రంగు దారంతో కట్టేవాళ్ళు. రక్షాబంధన్ పండుగ ఎలా మొదలైంది ఇప్పుడు తెలుసుకుందాం. రక్షాబంధన్ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం రక్షాబంధన్ కృష్ణుడు ద్రౌపదితో ప్రారంభమైందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు దుష్టరాజు శిశుపాలుడిని చంపాడు. యుద్ధ సమయంలో కృష్ణుని ఎడమ చేతి వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది చాలా దుఃఖించి తన చీర కొంగును చింపి ఆ ముక్కను శ్రీకృష్ణుని వేలికి కట్టడంతో రక్తస్రావం ఆగింది. అప్పటి నుండి కృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా అంగీకరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ద్రౌపది మానాన్ని కాపాడాడు. అలా రాఖీ పండుగ మొదలైందని అంటారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. లక్ష్మీదేవి బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాం. బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి బలిచక్రవర్తి కోరిక మేరకు అతడి ఇంటికి వెళ్తాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. ఒకనాడు లక్ష్మీదేవి నిరాశ్రయురాలుగా మారువేషంలో వచ్చి ఆశ్రయం కోరుతూ బలిచక్రవర్తి దగ్గరకు వచ్చింది. అతను ఏమాత్రం సంకోచించకుండా రాజభవనం తలుపులు తెరిచాడు. సంతోషించిన లక్ష్మీదేవి శ్రేయస్సును ఆమె వెంట తీసుకొచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మి బలిచక్రవర్తి మణికట్టుకు దారం కడుతుంది. ఏం కావాలో అడగమని చెప్తాడు. అప్పుడు తన భర్త విష్ణుమూర్తిని తనతో పాటు వైకుంఠానికి పంపించమని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు బలిచక్రవర్తి అందుకు ఒప్పుకుంటాడు. అయితే విష్ణుమూర్తి ప్రతి సంవత్సరం 4 నెలలు బలిచక్రవర్తితో ఉంటానని వాగ్దానం చేస్తాడు. అదే చాతుర్మాసం అంటారు. యముడు యమున స్టోరీ తెలుసుకుందాం. యముడు తన సోదరి యమున 12 సంవత్సరాల పాటు ఒకరినొకరు కలవలేదు. దీంతో యమునాదేవి చాలా బాధపడింది. గంగాదేవి తన సోదరిని కలిసి సంతోషపెట్టమని యమకు సలహా ఇస్తుంది. తన సోదరుడి రాక గురించి విని సంతోషించిన యమున రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అతని కోసం వేచి ఉంటుంది. తన సోదరుడు యముడు ఇంటికి వచ్చిన వెంటనే అతడికి ఒక దారాన్ని కడుతుంది.